అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని విజిటేజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము నెలాఖరు వచ్చే లోపల ఉద్యోగస్తులు కానివ్వండి, వారం, రోజు ఎవ్వరైనా ఎంత సంపాదించే వాళ్ళైనా నెలాఖరికి వచ్చే లోపల మా ఖర్చులకు డబ్బులు లేదు. కట్టకట్ట అవుతా ఉంది. అసలు ఎంత సంపాదిస్తున్నా అదేదో సముద్రంలో వేసిన ఉప్పులా కరిగిపోతా ఉంది. మేము డబ్బులు మిగలబెట్టుకోగలుగుతామా? మాకు సాలని జీతాలు ఒకటైతే ఈ ఖర్చులు పెరిగిపోయేదాన్ని మేము ఎలా కట్టడి చేయగలుగుతాం? అసలు మేమేదన్నా బంగారము, స్థలము, పొలము, ఇల్లు కొనుక్కోగలుగుతాం. ఈ జీవితాలు ఇంతేనా? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని ఫీల్ అవుతున్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ చిన్నపాటి జాగ్రత్తలు, టిప్స్ గనక మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఎంత తక్కువ జీతం రానివ్వండి, లేదా రోజువారీ సంపాదిస్తున్న వాళ్ళైనా, వారం వారం సంపాదించే వాళ్ళైనా గూడా ఈ యొక్క ప్లాన్ గనుక చేసుకున్నారు అంటే ఎంత తక్కువలో తక్కువైనా గూడా 1-3 సంవత్సరాలు తిరిగే లోపల వాళ్ళు అనుకున్నటువంటి కనీసము 1 గ్రామ్ బంగారం కొనలేకపోయేవాళ్ళు గన 10-20 గ్రాముల బంగారము, ఓ చిన్నపాటి స్థలము లేదా ఇల్లు కొనుక్కునేదానికి వాళ్ళ యొక్క స్టెప్స్ అయితే వేసుకోవచ్చు. ఫస్టు వాళ్ళు ఎలా ప్లాన్ జేసుకోవాలి అన్నది క్లారిటీగా వివరించేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్లీజ్ అస్సలు లైక్ ఇవ్వట్లేదు. ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము మనం ఫస్ట్ ప్లాన్ జేసుకోవాల్సింది ఏందంటే, మన యొక్క ఇన్‌కమ్ ఎంత? ఎంతన్నా రానివ్వండి. 1000 రాని, 2000 రాని, 5000 రాని, 10,000 రాని, రూ. 1,00,000 రాని ఎంతొచ్చినా మన ఇన్‌కమ్‌కి బడ్జెట్ అనేది ప్లాన్ జేసుకోవాల. ఇన్‌కమ్ ఏంటి? బడ్జెట్ ఏంది అని అంటారా? మనకి ఎంత జీతం వస్తుంది? ఆ జీతాన్ని ఒక నెల వరకు ఎన్ని తిప్పలు పడినా ఒక్క నెల వరకు టచ్ చేయకుండా పక్కన పెట్టేసి ఇప్పుడు మిడిల్ వచ్చేస్తున్నాము. సో, ఎండింగ్ వచ్చేసినాం గదా! న్యూ ఇయర్ 2025 కన్నా మనం ఇలా ప్లాన్ చేసుకుందాం. మన జీతం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 జీతం వచ్చిందనుకోండి. 50,000 జీతంలో నుంచి 50% అంటే 25,000 మన నీడ్స్ అవేనండి. గ్రోసరీస్ కావచ్చు, హౌస్ రెంట్స్ కావచ్చు, పవర్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మన బైక్ మెయింటెనెన్స్‌కి గావచ్చు, మన ఖర్చులకు గావచ్చు, కంప్లీట్‌గా 25% అంటే రూ. 25,000 మన ఖర్చులకి ఎంత కుదిరితే అంత ప్లాన్ చేసుకొని ఖర్చుల్ని పెట్టుకోవాలనమాట. మిగిలిన 25% ఉంది గదా! ఇది 50,000 జీతం వచ్చేవాళ్ళకి జరుగుద్ది గానీ, 10,000 జీతం వచ్చేవాళ్ళకి జరగద్దా అంటే, ఖచ్చితంగా ఫస్ట్ మనం నీడ్‌గా 50% పక్కన పెట్టేసుకొని, మిగిలిన వాటితో ఖర్చులు ప్లాన్ జేసుకోవాల. 10,000 జీతం వచ్చే వాళ్ళం రూ. 10,000 బాడుగింట్లో ఉంటాము అంటే, ఖచ్చితంగా అప్పుల పాలై మూడో నెలల్లో బయట దోస్తారు. సో, మన యొక్క స్తోమత ఎంత? మన ఇన్‌కమ్ సోర్స్ ఎంత? దానికి తగ్గట్టే మనం కనుక బడ్జెట్ ప్లాన్ జేసుకొని, దాని సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని బట్టిచ్చే మన లైఫ్ స్టైల్‌ని మనం ప్లాన్ జేసుకున్నాము అంటే, ఖచ్చితంగా అప్పుల్లో గొరకపోవడం గాదు. ఈడ నేను చెప్పినట్టుగా నెలాఖరికి జాలట్లేదు, నెల మొదట్లో జాలట్లేదు, ఆడప్పు తెచ్చాం, ఈడ వడ్డీ కడుతున్నాం అని గాకుండా పక్కాగా సెటిల్ అవ్వచ్చు అంటాను. సో, దానికి మనం ఫస్ట్ ప్లాన్ జేసుకోవాల్సింది బడ్జెట్ అనమాట. బడ్జెట్‌లో మనము నేను చెప్పినట్టుగా ఒకటొచ్చి సొంత ఇల్లు గనుక అయితే, సొంత ఇంటి కోసం ఏం ఖర్చుంటుంది అంటే, ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా ట్యాక్స్ అనేది కట్టాల్సొస్తుంది. వాటర్ ట్యాక్స్ కట్టాల్సొస్తుంది. దానికోసం నెలకి ఎంతో కొంత పక్కన పెట్టుకోవాలనమాట. ఈవెన్ రెంట్ హౌస్ అనుకోండి, మన ఇన్‌కమ్ ఎంతొస్తుందో మినిమము 5% అంటే మన ఇన్‌కమ్ 50,000 అనుకోండి. 5% నుంచి 10% లోపల మాత్రమే మనం రెంట్ కోసము కేటాయించాలా. అది కూడా మన యొక్క జాబ్‌కి దగ్గరగా ఉండేటువంటి ప్లేస్ అయ్యుండి, ఇట్లాంటి వాటిని పిల్లల చదువుకు ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉండేటువంటి ప్లేస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టినా మనకి ట్రాన్స్‌పోర్ట్ మిగిలిపోద్ది కాబట్టి మెయింటైన్ చేసుకోవచ్చనమాట. మనము అంటే పెద్ద ఇల్లు తీసేసుకొని ఆర్భాటంగా పెట్టామంటే ఖచ్చితంగా అప్పుల పాలవ్వడం పక్కా అంటాను. సో, రెంట్ హౌస్ విషయంలో కొంచెం ప్లాన్ చేసుకొని హౌస్‌కి షిఫ్ట్ అవ్వడం ఒకటి. నెంబర్ 2 వచ్చి మన యొక్క గ్రోసరీస్. నేను చాలా విషయాల్లో చాలా సార్లు రిపీట్ చేసి చెప్పున్నాను. గ్రోసరీస్ అంతా ఒక్కసారిగా హోల్‌సేల్‌గా తెచ్చుకోవడం వల్ల మాక్సిమం మనకైతే బడ్జెట్ కంట్రోల్ అవుతుంది. హోల్‌సేల్‌గా ఏం తెచ్చుకుంటామండి, మేము సూపర్ మార్కెట్‌లో పోయి 2 మంత్స్, 3 మంత్స్ తెచ్చుకుంటాము అంటే అలా అయినా కూడా మిగులుద్ది.
ఇంకొక విధంగా ఏందంటే ఆర్గానిక్‌గా మనము మన యొక్క కమ్యూనిటీలో మన గ్రూప్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఒక 20 మెంబర్సో, 100 మెంబర్సో లేదా ఒక అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళైనా కూడా ఎలా అంటే ఇయర్లీ వన్స్ గానీ, 6 మంత్స్ వన్స్ గానీ మనం ఒక చిట్ల కింద ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ మన ఖర్చులో నుంచి సమ్ అమౌంట్ 500 కావచ్చు, 1000 కావచ్చు మన యొక్క బడ్జెట్‌ని బట్టిచ్చి చిట్టి కింద ఒక పర్సన్ దాని రిలేటెడ్ పర్సన్‌కి మనం కట్టి ఆ పర్సన్ దాన్ని రొటేషన్ చేయొచ్చు. ఇన్ కేస్ మన వాళ్ళలో అయినా కూడా రొటేషన్ చేయొచ్చు. తక్కువ ఇంట్రెస్ట్‌కి రొటేషన్ చేస్తా, ఆ వచ్చినటువంటి అమౌంట్‌తో ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్ ఫార్మింగ్ అంటే విలేజెస్‌లో కొన్ని విలేజెస్‌ని అడాప్ట్ తీసుకొని ఈళ్ళే పండించుకొని తక్కువ ఎరువులు లేకుండా ఉండేటువంటి ఫుడ్‌ని మనం పండించుకొని మన కమ్యూనిటీకి మనం తెచ్చుకోవడం అనమాట. ఇలా చేయడం వల్ల హెల్తీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం. తక్కువ కాస్ట్‌కి మనకొస్తుంది. సో, మనము హెల్తీ ఫుడ్ తింటాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ రావు. మెడికల్ బిల్లు మనం కట్టాల్సిన అవసరం ఉండదు. సో, ఎప్పుడైనా గూడా మా ఇల్లు ఒక్కటే నా కోసమని కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీని ఫార్మ్ చేసుకొని ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోమని నా సజెషన్ అనమాట. సో, ఇన్ కేస్ మనము అట్లా కాదు నేను తెచ్చుకోవాలంటే మాక్సిమం మనం ఆర్గానిక్ మనకి ఎరువులు లేకుండా పండించేటువంటి రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్కడ దొరుకుతున్నాయో సెర్చ్ చేసి మనం కొనుక్కోవడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి అలవాటు చేశాము అంటే పండించే వాళ్ళు పెరుగుతారు. అట్ ద సేమ్ టైం కొన్ని తినడం వల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడిన వాళ్ళమవుతాము. సో, ఫస్ట్ మనము ఫోకస్ చేయాల్సింది గ్రోసరీస్ అనమాట. మన ఇంటి సామాన్లు. నేనైతే పప్పుల చిట్టి ఒకటి కడతాను. ఆ పప్పుల చిట్టీలో వచ్చేటువంటి ఐటెమ్స్ అరౌండ్ 3-6 మంత్స్ నేను మాక్సిమం ప్రొవిజన్స్ కొనకుండా కవర్ అయితాయి. పప్పులు కావచ్చు, మాక్సిమం మెయిన్‌గా వచ్చేది పప్పులు బాగొస్తాయి. రైస్ బ్యాగ్ వచ్చి ఒక 2 మంత్స్ దాకా వస్తుంది. 2 ½ మంత్ వస్తుంది ఒక రైస్ బ్యాగు. ఆయిల్ టిన్ వచ్చి అరౌండ్ 6-7 మంత్స్ కూడా వాడొచ్చు. కొంచెం మనకి ఫెస్టివల్స్ అట్లాంటివి వచ్చాయంటే ఒక 5 మంత్స్‌కి కవర్ అయిపోతుందనమాట. సో, మాక్సిమం మనం ఎక్కువ ఖర్చు పెట్టేది ఇంకా మిరప్పొడి అట్లాంటివొచ్చి విలేజ్‌లో మిరపకాయలు పండించి పొడి కొట్టుకొచ్చిస్తారు. నాకు 6 నెలల దాకా ఒక మిరప్పొడి అంటే కొట్టుకొచ్చి ఇచ్చినటువంటి పిండి సరిపోద్ది. కాకపోతే అప్పుడప్పుడు ఎండలో పెట్టి దాన్ని తీసి పెట్టుకోవడం గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం గానీ, అప్పుడప్పుడు ఎండలో పెట్టడం గానీ చేయాలి. మనం ఏదైనా బల్కీగా స్టాక్ తీసుకొచ్చి పెట్టుకున్నాము అంటే దాన్ని ఎండబెట్టుకోవాలా, లేదంటే పురుగు పడుతుంది, పాడైపోతుంది. సో, మన గ్రోసరీస్ విషయంలో హోల్‌సేల్‌గా, లాట్‌గా తెచ్చుకున్నామంటే ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో, దీనికోసం మనము ఒక నెల జీతం స్పెండ్ చేయాలంటే కష్టం కాబట్టి ప్రతి నెల కొంత మేరకు సేవింగ్స్ ఒక డిబ్బీలో గానీ, లేదంటే మనకి ఇంకొక అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక మినిమమ్ ఒక 500-1000 వరకు ఇది నెక్స్ట్ ఇయర్ గ్రోసరీస్‌కి సంక్రాంతి కొనుక్కోవాలనో, లేదంటే ఉగాది కొనుక్కోవాలనో అట్లాంటి టైంలో కొనేదాని కోసం 1 ఇయర్ ముందు నుంచి అంటే న్యూ ఇయర్ రిజల్యూషన్ చెప్పాను గదా నేను. సో, 1 ఇయర్ ముందు నుంచి మనం ప్లాన్ చేసుకొని గ్రోసరీస్ కోసమని ఒక బడ్జెట్, ఒక సేవింగ్ డబ్బా గానీ, లేదంటే సేవింగ్ అకౌంట్ మనకి మనం వాడే అకౌంట్ కాకుండా ఇంకొక అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. లేదంటే 1 ఇయర్ తర్వాత కొనాలనుకున్నారు అనుకోండి, చిన్నవి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఓపెన్ ఎండెడ్ అనమాట. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా వచ్చి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యొక్క అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకొని మన గ్రోసరీస్ కొనుక్కోవచ్చు అనమాట. సో, ఇది ది బెస్ట్ టిప్ అంటాను నేను. టిప్ అనడం కాదు గానీ నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్‌లో ఇదొకటి. కాకపోతే నేను ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటాను. మనకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా రావాలా, మన డబ్బు కొంచెము వడ్డీ వస్తే పిల్లలు పెడితే బావుంటుంది కదా అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ గ్రోసరీస్ నీడెడ్ ఖర్చులు అయిపోయినాక నెక్స్ట్ సేవింగ్స్ అనమాట. సేవింగ్స్ కంటే ముందు నేనెక్కువ ఎప్పుడు చెప్పేది ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్. మనం ఖచ్చితంగా మనం ఎలా ఉన్నా మనకి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మనము దాసిపెట్టి రూపాయి పోగేసిన డబ్బులంతా తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పోస్తున్నాం. సో, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలా. నెక్స్ట్ ఇంకొకటి ఇన్ కేస్ మనకేదన్నా అయితే మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబానికి భరోసాగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాల. మనం ఎంత సంపాదించినా ఈ 2 ఇన్సూరెన్సెస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేయాల్సినటువంటి స్టెప్పు మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఏ పని చేస్తా ఉన్నా మినిమమ్ నువ్వు కూర్చొని తింటే 3-6 నెలల వరకు నీకు ఏ డోకా లేకుండా ఉండేటువంటి ఎమర్జెన్సీ ఫండ్ అనొచ్చు. సో, ఇట్లాంటి ఫండు ఉద్యోగస్తులకైతే కుదురుద్ది గానీ, మేము డైలీ పనిచేసేవాళ్ళం మాకెట్ట కుదురుతుంది అంటే పక్కాగా వాళ్ళకన్నా కుదరదేమో గానీ మీకు కుదురుద్దబ్బా. ఎందుకంటే సీజనల్‌గా మీకు పనులుంటాయి. కంపేరింగ్ టు సంవత్సరం మొత్తం పనులుండవనమాట. సీజనల్‌గా పనుండేటప్పుడు
వచ్చింది వచ్చినట్టు తినేయటం కాకుండా మనకి ఎంతొచ్చినా రోజుకి రూ. 100 వచ్చినా రూ. 50 వచ్చిందనుకోని, ఈ రూ. 50 మనం సేవ్ చేస్తా వచ్చాము అంటే ఉద్యోగస్తులు దేనికి సరిపోరు నేను చెప్తున్నాను. మీ దగ్గర ఎక్కువ డబ్బయితే చాలా ఉంటుంది. సో, ఇలా మనము ఎమర్జెన్సీ ఫండు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సేవింగ్ వైపు వెళ్ళాలా. నేను ఎప్పుడు గాని సేవింగ్స్ గురించి చెప్పేది ఒకే రకమైన సేవింగ్స్ చేయకండి. ఒకే రకమైన పెట్టుబడులు పెట్టకండి. ఏదైనా 4 రకాలుగా స్ప్లిట్ చేసుకోండి. అందులో బాగా సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ఒకటి. అది మనకి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్స్ అనమాట. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్. ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లో వేస్తే మనకి సెక్యూరిటీ 100గా 1000% అంటాను. అట్ ద సేమ్ టైమ్ రిటర్న్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. సో, ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ సెక్యూరిటీ తర్వాత గోల్డ్, రియల్ ఎస్టేట్ బాగా అంటే గోల్డ్ మంచి ప్రాఫిట్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్ బీభత్సమైన భూమి ఉంటుంది. కానీ చిన్నపాటి పనులు చేసేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద డైరెక్ట్‌గా మనము ఇన్వెస్ట్ చేయాలంటే కల్లో మాట అనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సేవ్ చేయొచ్చు అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ తర్వాత గోల్డ్ మీదే పెట్టొచ్చు. గోల్డ్ ఎలా అంటే ఇప్పుడు డిజిటల్ గోల్డు చాలా రకాల డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ వచ్చేసి రూ. 10 నుంచి, రూ. 60 నుంచి, రూ. 100 నుంచి కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. అదేంటి గోల్డ్ షాప్‌కెళ్ళి కదా గోల్డ్ కొనుక్కోవాలంటే డిజిటల్‌గా గోల్డ్ కొనొచ్చు. అది 24 క్యారెట్స్ గోల్డ్ అయితే కొనొచ్చు. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే లుక్ వేసేసిండి. సో, డిజిటల్‌గా గోల్డ్ కొన్నాము. మనకేదైనా అవసరం వచ్చింది. ఈ గోల్డ్‌ని కన్వర్ట్ చేసుకొని క్యాష్ తీసుకొని మనము డైరెక్ట్‌గా ఆర్నమెంట్ కొనుక్కోవాలన్నా వెళ్లి కొనుక్కోవచ్చనమాట. ఇక్కడ డిజిటల్‌గా కొనేటువంటి గోల్డ్‌కి మనము వీఏ కట్టాల్సిన అక్కర్లేదు. జీఎస్టీ కట్టక్కర్లా. మనం ఆర్నమెంట్ కొనుక్కోవాలంటే ఈవెన్ కాయిన్స్, కడ్డీలు, బిస్కెట్లు కొనాలన్నా కూడా జీఎస్టీ మ్యాండేటరీ 3% కట్టాల్సిందే. వాటికి డయింగ్ ఛార్జెస్ అనేటివి పడుతుందనమాట. అట్లా కాదు నాకు 24 క్యారెట్స్ గోల్డు అది నేను ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ పెడుతున్నాను. నాకు జీఎస్టీ, వీఏ ఉండకూడదు అంటే డిజిటల్‌గా మనం అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు. గోల్డ్ సేవింగ్స్, డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ నేను నంబర్ ఆఫ్ అయితే మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒక్కసారి అయితే చూసేసేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. మీతో షేర్ చేస్తా. సో, ఈ 2 బానే ఉంది. బాగా సెక్యూరిటీ ఉండేది బాగా చెప్పారు. గోల్డ్ చెప్పారు. రియల్ ఎస్టేట్ మన వల్ల కాదు అన్నారు. మరి ఇంకా మనం రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు, పొలాలు, స్థలాలు కొనుక్కోలేమంటే ఖచ్చితంగా కొనుక్కుంటాం. ఫస్టు ఎక్కడైనా అడుగు రూపాయి నుంచే మొదలుపెట్టాలనమాట. రూపాయి పోగేసుకుంటా పోతే అదే వేలు, లక్షలు, కోట్లవుతుంది. మనం కోట్ల దాకా బొబ్బడలేదు గానీ, వేలు, లక్షలయినప్పుడు మన బడ్జెట్ తగ్గట్టు కొంచెం తక్కువ ప్రైస్‌లో కావాలంటే బాగా డెవలప్ అయిన ఏరియాలో కాకుండా ఒకరొంత ఇన్ కేస్ రాబోయే కాలంలో డెవలప్ అవుతుంది అనే ఏరియాలో కొంచెం తక్కువ ప్రైస్‌కొచ్చేట్టు చూసుకొని మనము స్థలము, పొలము కొనుక్కోవడం అనమాట. దానికోసము ఇక్కడ నేను సేవింగ్స్ చెప్పాను గదా! సెక్యూరిటీ సేవింగ్ అని, గోల్డ్ అని. ఇట్లాంటి వాటిలో గోల్డ్ మనకి బాగా ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కొనుక్కున్నాము అనుకోండి, అది చాలా బాగా ప్రైస్ పెరిగిందంటాను. నా పెళ్ళప్పుడు ఒక సవర్ బంగారు 7,000 ఉంటే, ఈరోజు 1 గ్రామ్ బంగారు రూ. 7,040. సో, అదండి విషయము. మనకి బంగారం రేటు బాగానే పెరుగుతా ఉంది కాబట్టి, బంగారం మీద మాక్సిమం ఒక 4 అంటే 4 భాగాలు చేయమన్నాను గదా! సో, అందులో ఒక భాగం బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటాను. నెక్స్టు మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది. మనము ఇట్లా అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాము అంటే రిటర్న్స్ బాగొస్తున్నాయనేసి మీకు తెలిసుంటే, ఐడియా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టుకోండి. లేదు షేర్ మార్కెట్‌లోనూ పెట్టుకోవచ్చు. ఈ 2 కాదు, ఈ రెండిట్లో నేను సేవ్ చేయలేను. నాకు కొంచెం భయం. వీటి గురించి నాకు పెద్ద అవగాహన లేదు అంటే మాత్రము మీరేం చేస్తారంటే అంటే యూలిప్స్ అంటారు. యూలిప్స్ రిలేటెడ్ ఎల్ఐసి పాలిసీస్ అది ఎల్ఐసిలోనే కాదండి ఎస్బీఐ బ్యాంకుల్లో ఉందన్నమాట. ఎస్బీఐలో ఉంది అంటే ఒక బ్యాంక్ అని కాదు నెంబర్ ఆఫ్ బ్యాంకుల్లో ఇప్పుడైతే యూలిప్ పాలిసీస్ అనేసి ఇచ్చున్నారు. సో, అట్లాంటి పాలిసీస్ తీసుకోవడం అనమాట. నాకు సెక్యూరిటీ కావాలా, భయంగా ఉంది, కొంత అమౌంట్ అయింది. నా దగ్గర రూ. 1,00,000 ఉంది. నేను ఆ డబ్బుల్ని ఏం చేయాలా, నాకు ఇంట్రెస్ట్ కూడా రావాలనుకున్నారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకోవడము లేదా ఎంఐఎస్ స్కీమ్ అని ఉంది. సో, అది వచ్చి నెల నెల మనకి ఇంట్రెస్ట్ అయితే పడతా ఉంటుంది. దాదాపు 8.3% వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. తక్కువ ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు. నాకు సెక్యూరిటీ ఉండాలా, సేవింగ్స్ నాకు బాగా పెరగాల అంటే మాత్రము సెక్యూరిటీ ఉండే వాటిలో వేయండి. కొంచెం బాగా గ్రోత్ అవ్వాలా, ఇప్పుడు నాకు అంత ఎమర్జెన్సీ కాదు. నా చిన్న వయసే కొంచెం రిస్క్ ఉండే దాంట్లో పెట్టుబడి పెట్టగలుగుతాను అంటే మ్యూచువల్ ఫండ్స్ గానీ, షేర్ మార్కెట్ గానీ. మాకంత నాలెడ్జ్ లేదు. మేము లేడీసే గదా! మేమెలా అనేసి అన్నారనుకోండి, మన లోకల్ మన చుట్టుపక్కల ఉండేటువంటి మన లేడీస్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఇట్లాంటి వాళ్ళతో చిన్నపాటి
చిట్స్ అంటే ఫ్రెండ్‌షిప్ చిట్స్ గానీ, నెక్స్ట్ డివిడెండ్ చిట్లు గానీ, ఇట్లాంటివి చిట్లు లాంటివి వేసాము అంటే కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ కన్నా గూడా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది చిట్స్. కాకపోతే నమ్మకం ఉంటేనే వెయ్యాలా. ఇట్లా గాదు నాకు నమ్మకమైంది డివిడెండ్ బాండ్ కావాలంటే గవర్నమెంట్ అంటే ఆర్‌బీఐ నిబంధనల కింద నడిచేటువంటి చిట్ ఫండ్స్ కంపెనీల్లో మనం చిట్ వేసుకోవడం వల్ల గూడా మనకి ప్రాపర్ ఇన్‌కమ్ ఉంది. నెల నెల వచ్చేటువంటి ఇన్‌కమ్‌ని ఆ చిట్‌లో గట్టి, చిట్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్‌ని మనము గోల్డ్ కొనడమో, లేదంటే స్థలము, పొలము కొనడం ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. మినిమము 1,00,000 చిట్‌కి 20 మంత్స్, 24 మంత్స్ పెట్టుకుంటారు. మనము అరౌండ్ 5,000 మార్జిన్ ఫిగర్ ఉంటుంది. అది డివిడెండ్ పోంగా మనము 3,000, 4,000, 4, 5 అట్లా ఎండింగ్ లోపల 2,000 అంటే 200 డిస్కౌంట్‌తో 4, 8 దాకొచ్చి మనం కట్టాల్సొస్తుంది. మనకొచ్చేటువంటి ఫిగర్ గూడా ఎవ్రీ మంత్ అంటే డ్యూరేషన్ పెరిగే కొద్దీ మంచి ఫిగర్ ఆఫ్ అమౌంట్ అయితే మనకొస్తుందనమాట. ఇది 50,000 ఉంది. 1,00,000 ఉంది. 5,00,000, 10,00,000 అట్లా ఉంటాయి. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. అది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండే వాటిలో వేసుకున్నారు అంటే భయం లేదు. లేదు నా ఫ్రెండ్స్ నమ్మకమైన వాళ్ళు, మేము ఒక బ్యాచ్ ఉన్నాము, నమ్మకంతో రన్ చేసేవాళ్ళున్నారు, నమ్మకంగా ఉన్నారంటే ఇట్లా వేసుకున్నా గూడా మంచిగా డివిడెండ్ వచ్చింది అంటే డివిడెండ్ అంటే తోపుడండి. ఇంక డివిడెండ్ అంటే ఏదైనా డౌట్ అనుబోతారు. తోపుడనమాట. ఒకళ్ళు రూపాయి తోపుడు పెడతారు, రూపాయిన్నర తోపుడు పెడతారు. సో, ఆ డ్యూరేషన్ బట్టిచ్చి 20 నెలల, 24 నెలల అనే దాన్ని బట్టిచ్చి ఇట్లా డ్యూరేషన్ పెట్టి తోపుడు పెట్టుకుంటారనమాట. ఇది మనకి కొంచెం మాక్సిమం రూ. 1.5 తోపుడొస్తుంది కాబట్టి పాడే వాళ్ళు రూ. 2 దాకా వాడతారు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రూ. 2 దాకా వస్తుంది కాబట్టి కంపేరింగ్ టు నేను చెప్పినటువంటి సేవింగ్స్ కన్నా ది బెస్ట్ సేవింగ్ చిట్ గాని పనికొస్తుంది అనొచ్చు. ఇట్ట చిట్ ఎందుకులేండి నేను గోల్డ్‌లో పెట్టుకొని గోల్డ్ కొనుక్కుంటాను. ఒకేసారి నాకు గోల్డ్ డబ్బులు లేదంటే గోల్డ్ స్కీమ్స్‌లో కట్టుకోవచ్చనమాట. ఇన్‌కేస్ ఇలా చిట్టు కట్టిన డబ్బులున్నా గూడా నాకు వియ్యం లేకుండా, తరుగు కూలు లేకుండా బంగారం కొనుక్కోవాలా? అది ఎలా కుదురుతుంది? ఆర్నమెంట్స్ కావాలా అంటే మన దగ్గరొచ్చినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టి 11 మంత్స్ తర్వాత వితౌట్ వీఏ మనమైతే కొనుక్కోవచ్చు. ఇంకొకటి మనం ఎప్పుడైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ ప్రైస్‌కే మనకి గోల్డ్ అయితే లాక్ చేస్తారు. సో, ఇదొకటి చెక్ జేసుకోండి. ఏ షోరూమ్‌లో అయినా కొనుక్కోండి. సో, ఇంకొకటి ఏందిరా అంటే మనము గ్రోసరీసు మనం స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తాం. 4 రకాల సేవింగ్స్ ఇవన్నీ చేస్తాం. ఈటితో పాటుగా మన యొక్క హౌస్ మెయింటెనెన్స్ ప్రతి ఒక్కటి గూడా ఒక డైరీ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం డైరీ మెయింటైన్ చేస్తామో, ఈ నెలలో మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చు ఒకసారి చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ మంత్‌కి. సో, మనం ఎందులో వేస్ట్ ఖర్చు పెడుతున్నాం? ఎక్కడ మనకి చేతులు బాగా దురదబెట్టి వేస్ట్ చేస్తున్నాము. మనము మొబైల్‌లో ఫోన్‌పే కనెక్టివిటీ ఉండిందనుకోండి, మాక్సిమము ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ అన్నెసెసరీగా కొంటా ఉంటాము. ఆన్‌లైన్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెలివరీస్ చేసుకోవడము, నెక్స్ట్ కళ్ళకి నచ్చిందని ఏ చెత్త అంటే ఆ చెత్త వేసుకొని ఇంటికొచ్చేయడం, పనికిరాదని మూల పడేయడము. ఒకేసారి వంట చేస్తాం. దానికోసం చాలా సరుకులు కొనుక్కొచ్చి వాటిని మూలబెట్టి పురుగు పట్టించి బయట పడేయడము. ఇట్లాంటి మిస్టేక్స్ మన లేడీస్ మాక్సిమం చేస్తుంటాము. ఒకసారి వాటిని రెక్టిఫై చేసుకోండి. 2025 ఇయర్‌కి మనము మంచి రెజల్యూషన్, మంచి బడ్జెట్ ప్లాన్‌తో మంచిగా మా దగ్గర డబ్బులు మిగలలేదు దేవుడో అనేదానికన్నా, మేము ఈ ఇయర్ ఎండింగ్ లోపల 2025 ఎంత ఒక గ్రామ్ బంగారం కొన్నామనో, మా గ్రోసరీస్‌లో మిగిలిపెట్టి 2 గ్రాముల బంగారం కొన్నామనో, లేదా 10 గ్రాముల బంగారం కొన్నామనో, బంగారం అనే కాదండోయ్! మేము చిట్టు కట్టుకున్నామనో, లేదంటే మా హుండీలో ఇంత సేవింగ్ చేశామనో, మా పర్స్‌లో ఇంత డబ్బులు దాసిపెట్టామనో, ఇయంతా మీరు మనకి ఎండింగ్ లోపల ఫీడ్‌బ్యాక్‌లో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి మనం సేవింగ్స్ కూడా 4 రకాలుగా చేసుకోండంట. ఒకటి కాయిన్ సేవింగ్. ఇంకొకటొచ్చి నోట్లలో 10 రూపీస్ నోట్ ఒకటి, 20 రూపీస్ నోట్ ఒకటి, 50 రూపీస్ నోట్ ఒకటి, 100 రూపీస్ నోట్ ఒకటి. ఈ యొక్క 5 రకాలు 5 పర్సులు పెట్టుకోండి. అంటే బాక్సులు ఏమొద్దు ఆర్భాటాలు. ఒక 5 పర్సులు మనం అంటే గోల్డ్ షాప్స్‌కి పోతా ఉంటాం. పోయినప్పుడంతా ఒక చిన్న పర్స్ ఇస్తుంటారు. ఆ పర్స్ మీద కావలిస్తే ఒక స్టిక్కర్ ఏసి రాసి పెట్టుకోండి. ఇది 10 రూపీస్‌ది పర్సు, 20 రూపీస్‌ది, 30 రూపీస్‌ది, 50 రూపీస్‌ది. 30 కాదు గానీ నోట్లుండేది. 10, 20, 50, 100. సో, తర్వాతొచ్చి కాయిన్స్ అంతా. ఎంత కాయిన్ అన్నా గాని ఒక పర్స్‌లో వేయండి. సో, ఈ పర్సుల్లో మనము బజార్‌కి వెళ్లి వచ్చినా గానీ, లేదంటే మనం ఏదన్నా పార్ట్ టైమ్ వర్క్ చేసినా గానీ, లేదంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వచ్చినా గానీ, లేదంటే మనం మిగిలిపెట్టిన డబ్బులు అంటే మన ఖర్చు దాంట్లో మిగిలిపెట్టామన్నా కూడా ఈవెన్ కూరగాయలు కొనే టైంలో మనం బార్గెనింగ్ చేసి మిగిలిపెట్టిన డబ్బులైనా ఈ నోట్లలో ఏది మిగిలినా దాంట్లో వేస్తారండి. మన ఇయర్‌లో మన పిల్లల బర్త్‌డేస్ కావచ్చు, మన బర్త్‌డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, మన శ్రీవారి బర్త్‌డే కావచ్చు, ఏదో ఒక రోజు ఈ 5 పర్సులు ఓపెన్ చేయండి. ఎంత అమౌంట్ వస్తుందో, ఆ అమౌంట్‌కి ఒక మంచి గోల్డ్ గిఫ్ట్ అయితే వాళ్ళకి ప్రెజెంట్ చేయండి.
వాళ్ళు సర్ప్రైజ్‌గా ఫీల్ అవ్వటంతో పాటుగా మనము మిగిలిపెట్టి కొంటాం గదా! ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అబ్బా! సో, చిన్నప్పటి నుంచి నాకిదొక అలవాటుంది. మా పిల్లలందరికీ చిన్న చిన్న రింగ్స్ అట్లాంటివి గూడా నేను కొనింది ఇలానే అనమాట. సో, నేనిచ్చినటువంటి టిప్పు మీరు యుటిలైజ్ చేసుకుంటారని ఓకే అండి. బాయ్. సీ యూ. నమస్తే.